నాని సినిమాలో విలన్ గా మోహన్ బాబు, నేచురల్ స్టార్ అని దర్శకుడు శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాని భారీ వసూళ్లతో నాని కెరీర్లో మరొక మైలురాయిగా సాధించాయి. ఇప్పుడు ఈ విజయం తర్వాత వీరి జంట మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ కొత్త సినిమా ది ప్యారడైజ్ అనే టైటిల్ను ఎంచుకున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేయబడింది. ఈ సినిమాకు అనేక రేటింగ్లు మరియు ఉత్కంఠ కలిగించే అంశాలుంటాయని చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా ప్రాధాన్యత గలదని సమాచారం. ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు మోహన్ బాబుని సంప్రదించారు. ఆయన ఈ పాత్ర కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మోహన్ బాబు మరియు నాని కలిసి చేస్తున్న సీన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తాయని భావిస్తున్నారు. ఈ సినిమాకు భారీ బడ్జెట్, మల్టీ లేయర్డ్ సన్నివేశాలు మరియు మోహన్ బాబు యొక్క విలన్ పాత్ర కీలకమైన అవుతాయని అంచనా వేస్తున్నారు. రోటీ కపడా రొమాన్స్ మూవీ రివ్యూ చూద్దాం. రోటీ కపడా రొమాన్స్ సినిమా యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందింది. అలాగే ఇందులో కామెడీ, రొమాన్స్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ జోడించబడి నూతనత చూపించబడింది. ఈ సినిమా ప్రేమ కథను ఒక కొత్త దృష్టిలో చూపించే ప్రయత్నం చేస్తుంది. కథలో 4 అబ్బాయిలు మరియు 4 అమ్మాయిల మధ్య జరిగే ప్రేమ కథను ప్రధానంగా చూపించారు. ఇక కథ విషయానికొస్తే ఈ సినిమా ప్రాథమిక కథ 3 భాగాలుగా విభజించబడింది. ప్రేమ, కెరీర్ మరియు బ్రేకప్. సూర్య, రాహుల్, హర్ష, విక్కీ అనే 4 స్నేహితులు ఒకే స్కూల్లో చదివి ఒకే రూమ్లో ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వారి జీవితంలో 4 అమ్మాయిలు ప్రవేశించడంతో ప్రేమ పట్ల వారి మనస్తత్వం మారుతుంది. ఆ తర్వాత వారి లవ్ ప్రయాణం, వాటి మధ్య ఉన్న కన్ఫ్యూజన్, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రధానంగా కథను ఆకట్టుకుంటాయి. ఇక విశ్లేషణ. ఈ సినిమా ప్రేమ, కెరీర్, బ్రేకప్ మధ్య దృశ్యాలను బాగా మిళితంగా చూపిస్తుంది. ముఖ్యంగా కథలోని ప్రతి సన్నివేశం సహజంగా అనిపించాయి. మొదటి భాగంలో వినోదంతో పాటు ప్రేమ ప్రయాణం అందించిన ఈ సినిమా రెండో భాగంలో ఎమోషనల్ సీన్స్తో ఆకట్టుకుంది. నేటి యువతకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా రూపొందించి అది ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. నటీనటుల పనితీరు. ఈ సినిమాలో నటించిన కొత్తవారు తమ పాత్రలలో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సుప్రజ్ రంగా విక్కీ పాత్రలో తన వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ నువేక్ష, ప్రేమలేఖ, సోను ఠాకూర్, ఖుష్బూ చౌదరి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక వర్గం విక్రమ్ రెడ్డి మొదటి సినిమాతో మంచి దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించారు. సంగీతం యూత్ఫుల్గానే కాకుండా సినిమాటోగ్రఫీ కూడా మంచి కథ మూడ్లోనికి తీసుకెళ్తుంది. నిర్మాణ విలువలు కూడా ఉత్తమంగా ఉన్నాయి. ఇక ఫైనల్గా రోటీ కపడా రొమాన్స్ రిఫ్రెషింగ్ ప్రేమ కథగా ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందింది. ముఖ్యంగా ఇది యువతను మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. హీరో ధనుష్, ఐశ్వర్యకు విడాకులు మంజూరు. హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఇప్పుడు చట్టపరంగా విడిపోయారు. వీరు 2004లో వివాహం చేసుకున్నారు మరియు 18 సంవత్సరాల వైవాహిక బంధాన్ని చాలా సంవత్సరాలుగా సాఫీగా నడిపారు. అయితే 2 ఏళ్ల క్రితం వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి నైతికంగా విడిపోయినప్పటికీ ఈ ఏడాది జనవరి చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసు కొన్ని మారు విచారణలకు వెళ్లి చివరికి ధనుష్ మరియు ఐశ్వర్య తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. వారు కలిసి ఉండాలని అనుకోవడం లేదని, విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది మరియు వీరు చట్టపరంగా విడిపోయినట్లుగా కుదిరింది. ఐశ్వర్య రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె. ధనుష్ మరియు ఐశ్వర్య మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది మరియు కుటుంబాల అంగీకారంతో వారు వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ 2 కుమారులున్నారు. మలయాళ ఫ్యాన్స్కి నేనిచ్చే గిఫ్ట్ ఇదే. పుష్ప 2 ఈవెంట్లో బన్నీ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప గతంలో సంచలన విజయాన్ని సాధించగా దానికి సీక్వెల్గా రూపొందించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మలయాళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొచ్చిలో నిన్న ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ తన ఎనర్జిక్ స్టైల్తో ప్రేక్షకులను అలరించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఈవెంట్ ప్రాంగణం వరకు అల్లు అర్జున్కు ఘన స్వాగతం పలికారు. ఇక పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడం, అభిమానుల జనం భారీగా హాజరై సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిమానుల ఆదరణతో ఉల్లాసంగా కనిపించిన బన్నీ స్టేజ్పై ప్రసంగిస్తూ మలయాళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్య సినిమాతో మలయాళ పరిశ్రమలో తన ప్రయాణం ప్రారంభమైందని, మలయాళ ఫ్యాన్స్తో తనకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని వెల్లడించారు. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ పనిచేయడం తనకు గర్వకారణమని, ఇది సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చిందని చెప్పారు. అలాగే పుష్ప 2లోని ఓ పాట మలయాళ లిరిక్స్తో ప్రారంభమవుతుంది అని, ఇది మలయాళ ప్రేక్షకులకు ప్రత్యేక గిఫ్ట్ అని ప్రకటించి అభిమానులను ఉత్సాహపరిచాడు బన్నీ. ఈ సందర్భంగా రష్మిక మందన తన అందంతో మరియు స్టేజ్పై చేసిన స్టెప్లతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుక మలయాళ సినీ ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా ఆహ్లాదకరంగా ముగిసింది. పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో మరింత విజయాన్ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుష్ప 2పై చిరంజీవి ఎమర్జెన్సీ మీటింగ్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తర్వాత మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మరింత ఘాటైన ధోరణి తీసుకుంటుంది. ఇటీవల పుష్ప 2 ఈవెంట్లో అల్లు అర్జున్ అభిమానులు రాసిన ఒక స్లోగన్ మెగా ఫ్యాన్స్ను హర్ట్ చేసింది. దానికి ప్రతిగా మెగా ఫ్యాన్స్ కూడా వాపోయారు.
దీంతో ఫ్యాన్స్ మధ్య విభజన ఎక్కువైంది. ఈ సిచ్యువేషన్ పరిష్కరించడానికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 విడుదలకు ముందు చిరంజీవి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ఫ్యాన్స్ వరకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. చిరు మరియు అల్లు అరవింద్ కూడా కుటుంబ బాంధవ్యాలకు పెద్ద విలువ ఇస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన మరొక రూమర్ ప్రకారం చిరంజీవి పుష్ప 2 ఈవెంట్కి గెస్ట్గా హాజరయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కూడా పలు సందర్భాల్లో చిరంజీవి అభిమానిగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రైల్ డిసెంబర్ 5న 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్స్ ఈవెంట్స్ భారీ స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 4న రాజమండ్రిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర నిర్మాతలు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాలలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈ వార్త మరింత హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఈవెంట్కు హాజరవుతారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆయన హాజరైతే 2 స్టార్ హీరోల అభిమానులకు పెద్ద పండగాని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటించగా ఫహద్ ఫౌజల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ నుంచి భారీ అంచనాలతో ఉంది. మరియు ఈ సీక్వెల్ అల్లు అర్జున్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానన్న అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. 2021లో పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ ఇప్పటివరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నా ఇప్పుడు తన ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా వరుస సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. 2 నెలల నుంచి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 ది రూల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పాట్నా, చెన్నై నగరాలతో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించిన అల్లు అర్జున్ తాజాగా కొచ్చిలో కూడా అభిమానులను కలిశారు. ఈ సందర్భంగా తన 20 సంవత్సరాలుగా అభిమానులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ అభిమానులు ఈ వార్తతో ఆనందంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సరికొత్త సినిమాలతో ఎంటర్టైన్ చేస్తానని అంచనా వేస్తున్నారు అభిమానులు. సూర్య, ఆర్జే బాలాజీ డ్రీమ్స్ వారియర్ పిక్చర్స్ మాగ్నమ్ ఓపస్ సూర్య 45 గ్రాండ్ గా లాంచ్. హీరో సూర్య నెక్స్ట్ మూవీ సూర్య 45 పూజా కార్యక్రమం ఇటీవల అనైమలేలోని ఆర్మలింగ్ మసాని అమ్మన్ ఆలయంలో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇది ఆ ఫిల్మ్స్ అత్యంత బడ్జెట్ సినిమా. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య 45 చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్లో కోయంబత్తూరులో జరగనుంది. ఇందులో సూర్య, ఇతర ప్రధాన నటులతో కీలక సన్నివేశాలు చిత్రీకరించబడతాయి. ఈ చిత్రాన్ని 2025 సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రొడక్షన్ పరంగా అత్యధిక బడ్జెట్ తో రూపొందించబడుతున్న ఈ చిత్రంలో మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తుది దశకు చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రీకరణ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పిరియాటికల్ యాక్షన్ చిత్రం ప్రేక్షకుల ఎదుట ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ భారీ యుద్ధ సన్నివేశం రూపొందించారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు 400 నుంచి 500 మంది నటులు పాల్గొనున్నారు. ఇటీవల ఈ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది మరియు విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బాబీ డియాల్, నిధి అగర్వాల్, అనుపమ్ ఖేర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సంగీతం అందిస్తున్నారు ఎంఎం కీరవాణి. కెమెరా బాధ్యతలు మనోజ్ పరహంస, సెట్ డిజైనింగ్ తోట తరణి చేస్తున్నారు. ఈ సినిమా 2025 మార్చి 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. హరిహర వీరమల్లు చిత్రంపై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కఫీ మిల్తీ జిల్తీ హై నయే కహానీ ముఫాసా. ది లయన్ కింగ్ నుంచి విడుదలైన కొత్త వీడియోలో ముఫాసా ప్రయాణంలో తన జీవన యాత్రను పోలుస్తూ షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు. షారుఖ్ ఖాన్ ముఫాసా పాత్రలో తన గొప్ప నటనతో ముఫాసా ది లయన్ కింగ్ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా చేశారు. ఈ సినిమా ఒక స్ఫూర్తిదాయక ప్రయాణంగా, కష్టాలు, పట్టుదల మరియు విజయగాథల కథగా అన్ఫోల్డ్ అవుతుంది. షారుఖ్ ఖాన్ తన జీవితానుభవంతో ముఫాసా చిత్రంలోని అద్భుతమైన విలక్షణతను ప్రేక్షకులకు అందించారు.
ఈ చిత్రం అటవికి రాజుగా ముఫాసా పాత్రను వర్ణిస్తూ అతని ఎదుగుదల, నాయకత్వం మరియు విశ్వాసం ఎలా అభివృద్ధి చెందాయనే దాన్ని చూపిస్తుంది. రఫీ ద్వారా ఈ కథ సాగుతుంది. ముఫాసా మరియు టాకా వంటి పాత్రలు ప్రధానంగా ఉంటాయి. ఇవి వారి ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ సినిమాను అమెరికన్ దర్శకుడు బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేశారు. ముఫాసా ది లయన్ కింగ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలవుతుంది. డిస్నీ సంస్థ 2024 డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని భారతీయ థియేటర్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని భారతీయ థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇదే కాక ఈ చిత్రం ప్రేక్షకులను కుటుంబంతో సహా చూసే జ్ఞాపకాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. షారుఖ్ ఖాన్ యొక్క గలంతో జీవింపచేసిన ఈ లెజెండరీ పాత్ర ప్రేక్షకులకు మరుపురాని అనుభవాన్ని ఇవ్వనుంది. అల్లరి నరేష్, సుబ్బు మంగాదేవి, రాజేష్ తండా, బాలాజీ గుప్తా, హాస్య మూవీస్ బచ్చలమల్లి రివెడ్డింగ్ టీజర్ లాంచ్. బచ్చలమల్లి చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో అల్లరి నరేష్ మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. డైరెక్టర్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేష్ దండా, బాలాజీ గుప్తా నిర్మించారు. టీజర్ లో నరేష్ పాత్ర కేర్ ఫ్రీ రెబల్ గా చూపించబడింది. అతని లక్ష్యం స్వంత నిర్ణయాలపై జీవించడమే. అమృత అయ్యర్ కీలక పాత్రలో కనిపిస్తారు. సినిమా హాస్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమైంది. టీజర్ లో నరేష్ నటన మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్కోర్, రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద పటాకగా నిలిచాయి. డిసెంబర్ 20న చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కోసం నరేష్, అమృత, సుబ్బు టీం ఫుల్ గా కష్టపడ్డారు. బచ్చలమల్లి ప్రేక్షకులను ఎమోషనల్ జర్నీ అందించేలా కనిపించింది. తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా నీరకుళ్ళ పోస్టర్ విడుదల. నీరకుళ్ళ బిట్టా ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్కే మాస్టర్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రమేష్ ఫ్లాసీ దర్శకత్వంలో 24 రోజుల్లో చిత్రీకరణ పూర్తి కాగా సంక్రాంతికి విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. చిత్రంలోని ఏదో ఏదో గుండెల్లో పాటను ప్రముఖ నటి అర్చన చేతుల మీదుగా విడుదల చేయగా ఉదయ్ కిరణ్ యూకే సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రెడ్డి ఓబెరాయ్ తన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నూరు పోరి పాటపై ప్రత్యేక అంచనాలున్నాయి. కథ, నిర్మాత బిట్ల కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని వినోదంతో పాటు ఎమోషనల్ మేళవించిన భిన్నమైన అనుభూతిగా అభివర్ణించారు. జో ప్రేమన, ఎడిటింగ్ జమీర్ షేక్ సహకారంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే క్రైమ్ థ్రిల్లర్ లో వెన్నెల కిషోర్ టైటిల్ పాత్రలో కనిపించనున్నారు. మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. టీజర్ ఆసక్తికరంగా ఉంది. హ్యూమర్, ఇన్వెస్టిగేషన్ మిక్చర్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అనన్య నాగల్లా, సియా గౌతమ్ కథానాయకులుగా నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం, మల్లికార్జున ఎన్ సినిమాటోగ్రఫీ బలంగా నిలిచాయి. టీజర్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఘటనతో మొదలైన కేసు కీలకంగా నిలిచింది. నిర్మాత రమణారెడ్డి, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి సినిమాపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్. చిరణ్ సాయి, ఉషశ్రీ జంటగా నటిస్తున్న ఇట్స్ ఓకే గురు విభిన్న కథతో తెరకెక్కుతుంది. మణికంఠ దర్శకత్వంలో వండర్ బిల్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేసి చిత్ర యూనిట్ ను అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ చరణ్ సాయి, హీరోయిన్ ఉషశ్రీ, నిర్మాతలు సురేష్ అనపురం, బస్వా గోవర్ధన్ గౌడ్, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానీ పాల్గొన్నారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఈ ఈవెంట్ ను సమర్థవంతంగా నిర్వహించారు. ఉమామహేష్ రావు, బాలలత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సన్నీ డి, సంగీతానికి మోహిత్ రెహమానీ పనిచేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందు రానుంది. ఇట్స్ ఓకే గురు మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.